అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సర్డ్కి నేను వెల్కమ్ చేస్తున్నాను తెలంగాణ మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఎలా ఉన్నారు? జగదీష్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం గత బీఆర్ఎస్ అసంబద్ధ నిర్ణయాల వల్ల తెలంగాణ 6,000 కోట్ల రూపాయలు కోల్పోయింది. 6,000 కోట్ల రూపాయల అదనపు భారం తెలంగాణ ఖజానాపై పడిందని ప్రస్తుత గవర్నమెంట్ అంటుంది. అంతేకాదు, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా నియమించింది. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ ఆ కమిషన్ ముందు హాజరయ్యేదే లేదు అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి విద్యుత్ కొనుగోళ్లలో ఏం జరిగింది? విద్యుత్ కొనుగోళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత ఎంత? అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బాధ్యత ఎంత? ఈ వివరాలతో పాటు ప్రస్తుత తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం ఈ అన్సెన్సర్డ్లో. జగదీష్ రెడ్డి గారు, మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణపై 6,000 కోట్ల రూపాయల భారం పడింది. విద్యుత్లో తీవ్ర అవకతవకలు జరిగాయని ప్రస్తుత ప్రభుత్వం అంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా నియమించింది. కేసీఆర్ హాజరయ్యేదే లేదంటున్నారు. ఎందుకు 6,000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి? వాస్తవానికి 6,000 కోట్ల రూపాయలు కాదు, అంతకంటే ఎక్కువ మిగిలింది మేము తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి. అన్ని ఉదాహరణలతో సహా స్పష్టంగా ఉన్నాయి మా దగ్గర. ఈ నిర్ణయం తీసుకున్న నాటికి అంటే వాస్తవానికి వాళ్ళు ఈ కమిషన్ ఏర్పాటు చేసి, నరసింహారెడ్డి గారి కమిషన్ ఏర్పాటు చేసి వారికి ఇచ్చింది 4 టర్మ్స్ ఇచ్చినారు. వారు టర్మ్స్ ఆఫ్ కండిషన్స్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 4 ఇచ్చినారు. ఒకటి, పీజీసీఐఎల్ లైన్ బుక్ చేసుకోవడం ద్వారా మనం కరెంటు తెచ్చుకోకపోయినా వాళ్ళకి కొంత పే చేసినాం, దానివల్ల మనకు నష్టం వాటిల్లింది ప్రభుత్వ ఖజానాకని. రెండవది, ఛత్తీస్గఢ్తోని ఒప్పందం చేసుకున్న విద్యుత్ ఏదైతుందో దానికి ధర ఎక్కువ అయింది, దానివల్ల కొంత నష్టం వాటిల్లింది అని. మూడవది, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినారు కాబట్టి అక్కడ కొంత బొగ్గు ఖర్చు ఎక్కువ అవుతుంది, దానివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుంది అనేది మూడవది. నాలుగవది, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఇక్కడెక్కడో రామగుండంలో, కొత్తగూడెంలో పెట్టకుండా తీసుకుపోయి నల్గొండ జిల్లాలో దామరచర్లలో పెట్టడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది, కాబట్టి ఆ ఖర్చు వేస్ట్గా పోతుంది, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లింది. అయితే ఇవి నిబంధనల ప్రకారమే జరిగినాయా లేదా, దీని మీద మీరు విచారణ చేయండి అని చెప్పి జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇది మొదటి విషయం. సరే, ఇప్పుడు వారు మాట్లాడినరు, వారిని వద్దని మేము అంటున్నాం ఒక విషయం పెడితే, ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న 6,000 కోట్లు నష్టం వాటిల్లింది అని చెప్పి. 6,000 కోట్లు కాదు, అంతకంటే ఇంకెక్కువ లాభం జరిగింది మనకు. ఒకవేళ జగదీష్ రెడ్డి గారు నిజంగా అంతకంటే ఎక్కువ లాభం జరిగితే, అవకతవకలు జరగకపోతే ఎందుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావటానికి కేసీఆర్ వ్యతిరేకిస్తారు? ఎందుకు హాజరు కానంటున్నారు? వాస్తవానికి మేము అన్ని విషయాలకి దాంట్లో వారికి లెటర్ పంపినాం. వారికి హాజరు కావాలని చెప్పి మీరు మీ సమాచారం పంపండి, మీ దగ్గర ఉన్న సమాచారం పంపండి అని చెప్పి వారు మాకు లెటర్ పెట్టినారు కేసీఆర్ గారికి. వాస్తవానికి వారు అడిగిన సమయానికి మేము ఎలక్షన్ బిజీలో ఉన్నాం కాబట్టి మాకు జూలై వరకు సమయం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు మళ్ళీ తిరుగు లెటర్ రాశారు. వారికి రాస్తే మీకు జూలై 4వ తారీఖు 5వ తారీఖుకి అయిపోతే ఎన్నికల ఫలితాలు, మీరు ఫ్రీ అవుతారు కదా, జూలై 15 లోపల సమాధానం ఇవ్వండి, మాకు రాసి పంపించడం సరిపోతుంది అని చెప్పి వారు మళ్ళీ మాకు లెటర్ పెట్టినారు. దాని మీద కేసీఆర్ గారు కూర్చొని మాట్లాడుతున్నారు, తయారు చేస్తున్నారు లేక, వారి అనుమానాలన్నిటికీ సందేహాలు రాస్తున్నారు. ఈ లోపల 11వ తారీఖు నాడే, అంటే కేసీఆర్ గారు వచ్చి ఒకసారి వాస్తవాలు చెప్పిన తర్వాత ఇందులో ఏమీ లేదు అనేది తేలిపోతుంది క్లియర్గా. ప్రజలందరికీ ఈ ప్రభుత్వం పార్టీలుగా గతంలో చేసిన ఆరోపణలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీగా, బీజేపీ పార్టీగా, ఆ తర్వాత ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత కూడా ప్రజలు అనుమానాలు వ్యక్తమయ్యేటట్టుగా వీళ్ళు చేసిన అన్ని ఆరోపణలు కావచ్చు తేలిపోతాయి ఒక్కసారి కేసీఆర్ నోటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అని చెప్పి భయంతో ముందే ప్రజల్లో ఏదో ఒకటి అనుమానాలు సృష్టించాలని చెప్పి ఒక పథకం ప్రకారం వారు, ఒకటే నిమిషం పూర్తి కావాలి, జస్టిస్ నరసింహారెడ్డి గారితోనే ప్రెస్ పెట్టించి ప్రెస్లో వచ్చి చెప్పేసేసారు కొన్ని అనుమానాలు, సందేహాలు ప్రజలు బలపడే విధంగా.
అవి ఎట్లా ఉన్నాయి? గతంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో, మిగతా కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడినరో, బీజేపీ నాయకులు ఏం మాట్లాడినరో సేమ్ అవే అభిప్రాయాల్ని నరసింహారెడ్డి గారు కూడా విలేకరులకు వదిలేరు. విలేకరుల చిట్చాట్లో మాట్లాడినట్టుగా చెప్పి రాయించేసారు మొత్తం కూడా. అటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారు నేను మీకు ఆన్సర్ చెప్పను అని చెప్పకుండా ప్రతి విషయానికి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 4 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 విషయాలలో ఏం జరిగింది, ఆనాటి మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది, మేము ఎందుకొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ చీకట్లను తొలగించడం కొరకు, ఎంత వీలైతే అంత తక్కువ ధరకు మేము విద్యుత్ కొనుగోలు చేయడం కొరకు మేమేం ప్రయత్నం చేసినామనే విషయాలన్నింటినీ కూడా వారు 12 పేజీల సుదీర్ఘ లేఖలో వివరిస్తూ, అదే సందర్భంలో నరసింహారెడ్డి గారు మీరంటే మాకు గౌరవం ఉండే, కానీ మీరు చేసిన ఈ చర్య ఏదైతే ఉందో మీరు రెండో వైపు వినకుండా ఒకవైపు విని కేవలం వాళ్ళు చేసిన ఆరోపణలను చూసుకొని వాళ్ళు మాట్లాడిన పద్ధతిలోనే మీరు మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇది సహజ నిమిషం రోహిన్ గారు, ఇది సహజ న్యాయ సూత్రాల విరుద్ధం. మీరు నా వాదన కనుక విని ఉండుంటే మీరు ఇట్లా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. కానీ మీరు ఇప్పటికే మాట్లాడడం అనేది చట్టవిరుద్ధం. అది నిజంగా కూడా ఒక కమిషన్ యొక్క నిబద్ధతకు నిదర్శనం. అది ఎందుకనంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఆ కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చుకుంటే ఏమో అవసరం లేకుండే ఎందుకు హాజరుగమ్మని చెప్పి ఆయన చెప్పలే. అయ్యో మీరు వారానికి మీరు ఎందుకంటారు, పంపించండి అన్నాడు ఆయన, మీ ప్రతినిధి ద్వారా పంపించిన చాలు అన్నాడు. ఆ పని చేసేసారు కేసీఆర్ గారు. మేము ఇప్పుడు దాన్ని డిజోబే చేయలే. అంటే చట్టబద్ధత లేదు, మీరు కమిషన్ నుంచి విరమించుకోండి 100%. మేము ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం. ఎందుకు అనంటే మీరు ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా ఉన్నారు. మీరు ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా మీ అభిప్రాయాలు చెప్పేసారు ఆల్రెడీ. ఇక మీకు విచారణ అర్హత ఎక్కడ? ఇంకా నేను చెప్పే మాత్రం ఏం లాభం? ఏ జడ్జి కానీ ఒక చిన్న మ్యాజిస్ట్రేట్ కోర్టులో కానీ ఇంకో కోర్టులో కానీ రెగ్యులర్ జ్యుడిషియల్ విచారణలో కూడా, ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీలో జ్యుడిషియల్ విచారణలో కూడా ఎవరికైనా బాధితుడికి లేదా నిందితుడికి ఆ విచారణ చేస్తున్న విచారణ అధికారి పైన కానీ లేదా ప్రాసిక్యూటర్ పైన కానీ అనుమానం ఉంటే, వారికి అంతకుముందు ఏదైనా తేడాలు ఉన్నాయి, మాకు పరిచయాలు ఉన్నాయి, వీరు ముందే ఒక అభిప్రాయం మీద ఉన్నారు, నా పైన వ్యతిరేకత ఉన్నారు అని కనుక అనుమానం ఉంటే వీరు నాకు వద్దు అని చెప్పి అడిగే హక్కు మీకు కూడా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఏది మామూలు విచారణలో కూడా. ఇది మొదలు అర్థం చేసుకోవాల్సింది. దాని ప్రకారం వారు అర్థమైపోయారు. ఇప్పుడు వాస్తవానికి వారు తెలంగాణకు సంబంధించిన బిడ్డగా వారి పట్ల గౌరవం ఉండే, మాకు ఎప్పుడైనా కేసీఆర్ గారికి మా అందరికి కూడా మేము అట్లే ఉంటారు. విచారణ అర్హత లేదు అని అంటానికి కొన్ని టెక్నికల్ పాయింట్స్ చూపిస్తున్నారు. టెక్నికల్ జ్యుడిషియల్ సంస్థలు తీసుకున్న నిర్ణయాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడానికి అవకాశం ఉండదు. ఈఆర్సీ జ్యుడిషియల్ హోదాలో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దానిపైన మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడానికి అవకాశం ఉంది. కానీ ఈఆర్సీ అనుమతులు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్కి ఈఆర్సీ అనుమతులు ఇవ్వలేదు అని అంటున్నారు. వాస్తవమా కాదు? 100% ఈఆర్సీ అనుమతి ఉంది. ఇక్కడ ఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్ ఉంది, అక్కడ ఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్ ఉంది. 2 ఆర్డర్లు ఉన్నాయి. ఈ ఈఆర్సీ ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే మేము పేమెంట్ కూడా చేసినాం. అసలు ఈఆర్సీ ఆర్డర్ చేయకుండా పేమెంట్ ఎట్లయితుంది? పేమెంట్ చేసినాం. 8,000 కోట్లు పేమెంట్ చేసినా కూడా ఇవాళ రాసి ఇచ్చిన లీక్లో ఓకే దాదాపు ఇప్పటికే 3,000 కోట్ల పైన పేమెంట్ చేసినారు అని చెప్పి. ఈఆర్సీ ఆర్డర్ లేకుండా ₹1 కూడా పేమెంట్ చేయడానికి లేదు. ఫస్ట్ కంప్లీట్ గా ప్రతి ఒప్పందానికి ఈఆర్సీ అనుమతి ఉంది. ఎక్కడ ఈఆర్సీ అనుమతి లేని ఒప్పందం అయితే లేదు, అసలు ఉండదు. ఈఆర్సీ అనుమతి లేకుండా ₹1 కూడా పేమెంట్ చేయడానికి నాట్ ఓన్లీ ఈ ఛత్తీస్గఢ్, నాట్ ఓన్లీ ఎనీ అదర్, ఏ ఒప్పందంకైనా విద్యుత్తులో కొనుగోలు జరగాలి అని అంటే ప్రతి రూపాయికి ఈఆర్సీ ఒప్పందం. ఓకే, వాస్తవంగా మీరు ₹3.90 దీన్ని బట్టే వాళ్ళు మాట్లాడుతున్న ఎన్ని అబద్ధాలు అనేది తెలిపోయింది. వాస్తవంగా మీరు ₹3.90 యూనిట్ విద్యుత్తును కొనుగోలు కొన్నామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా దాని మొత్తం చెల్లింపులు చూస్తే ₹5.64 అయిందన్నారు. అది వాస్తవమా కాదా? 100% అవుతుంది కదా. ₹5.64 కాదు, 3.90 అదనంగా 60 పైసలు అవుతుంది వీలింగ్ ఛార్జెస్. పీజీసీఎల్కి ఏదైతే లైన్ ఉందో దాన్ని తక్కువ చేసి మీకు ఇంకో విషయం కూడా చెప్తాం మీకు ఇప్పుడే. సేమ్ టైంలో ఇదే టైంలో ఎన్టీపీసీ నుంచి సింహాద్రి సెకండ్ స్టేజ్ నుంచి కూడా మేము విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. అది కూడా సేమ్ దీనిలాగానే పీపీఏనే, ఓపెన్ టెండర్ కాదు, పీపీఏనే. దానికి ఈఆర్సీనే ఇచ్చింది. ఏంది దానికి ఇచ్చింది? ₹4.30, 33 ఇక్కడనేమో 2.94, అది ₹4.33 ఎన్టీపీసీ సేమ్ డే, సేమ్ ఆ కొద్ది రోజుల తేడాతో. ఇది బాగా పోవాలి ప్రజలకి. దానికి కూడా వీలింగ్ ఛార్జెస్ పీజీసీఎల్కు 60 పైసలు చొప్పున. ఎక్కడనైనా
ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఏ లైన్ ద్వారానైతే మనం తెచ్చుకుంటామో దానికి పేమెంట్ చేయాలి తప్పకుండా. అయితే మీరు వాస్తవంగా కొనుగోలు చేస్తున్నామని చెప్పిన దానికి, చెల్లింపులు చేసిన దానికి భారీ వ్యత్యాసం ఉంది అనే దానిలో తప్పు. పూర్తి అబద్ధం, పూర్తిగా అబద్ధం. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. పూర్తిగా అబద్ధం ఇది. తీసుకొస్తున్నారు కానీ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈఆర్సీ చేసిన నిర్ణయాన్ని ప్రశ్నించట్లేదు, ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల గురించి మాత్రమే క్వశ్చన్ చేస్తుంది. కానీ కేసీఆర్ గారు ఈఆర్సీ పేరు తీసుకొచ్చి మీరు ఈఆర్సీ నిర్ణయాలు పెట్టి ఎట్లా విచారణ జరుపుతారు, మీకు అర్హత లేదంటున్నారు. దీన్ని తప్పుదారి పట్టించట్లేదా? మీరు మంచి ప్రశ్న వేశారు, బాగా పోవాలి ప్రజలకి. అసలు ఈయన దేని బేస్ చేసుకొని విచారణ చేస్తారు? ధర ఎక్కువైంది అని ఏదైతే అంటున్నారో దేని బేస్ చేసుకొని? ఒక ధర నిర్ణయం అయినప్పుడే కదా దాని మీద చర్చ. ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటుంది, ఆ ధర నిర్ణయం చేసింది ఎవరు? ఈఆర్సీ కదా. సింపుల్. దీంట్లో ఇగో ఇదే పద్ధతుల్లో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి వాళ్ళకి ఇష్టమైన పద్ధతుల్లో లీకేజీలు ఇస్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. అసలు నిర్ణయం అంతా కూడా ధర పైన. ధర నిర్ణయించింది ఎవరు అంటే ఈఆర్సీ. ఇంకా అది కూడా చెప్తాం మీకు ఇక్కడ. ఇప్పటికి కూడా ధర విషయంలో మన ఈఆర్సీకి ఛత్తీస్గఢ్ ఈఆర్సీకి భేదం ఉంది మధ్యలో. దాని కొరకే అక్కడ ఆప్టెల్లో అప్పీల్ చేసిండ్రు. అయినా మనం మన ఈఆర్సీ నిర్ణయించిన ధర ప్రకారమే ఇప్పుడు చెల్లిస్తున్నాం. ఫైనల్గా ఆ ఈఆర్సీ పైన ఆప్టెల్ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఫైనల్ పేమెంట్ అవుతుంది. వాళ్ళు మనం ఇచ్చిన ధరనే ఓకే అంటే దాని ప్రకారమే ఉంటుంది. లేదు ఛత్తీస్గఢ్ ఇచ్చింది ఓకే అంటే దాని ప్రకారం చేయాల్సి వస్తుంది. లేదు ఇద్దరి మధ్యన మాయా మీడియాగా వాళ్ళు కరెక్ట్గా అంచనా వేసి. అయితే మీకు ఇంకొక విషయం క్లారిటీ ఇస్తా. ఈ ధర నిర్ణయించేటప్పుడు ఎట్లా నిర్ణయిస్తారు అని అంటే, ఏ ప్లాంట్ నుంచి అయితే మనకు పవర్ వస్తుందో ఆ ప్లాంట్ యొక్క నిర్మాణ ఖర్చు ఎంత వచ్చింది, ఆ ప్లాంట్ యొక్క నిర్మాణ ఖర్చు 1 మెగావాట్కు ఎంత వచ్చింది అనేది ఒక నిర్ణయం చేస్తారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ తర్వాత రికరింగ్ ఖర్చులో రోజువారీగా పెట్టే ఆ కోల్ అది వాళ్ళకి ఎంత ధరకు వస్తుంది అనేదాన్ని తీసుకుంటారు. ఈ రెండింటిని కలిపి నిర్ణయం తీసుకొని ఈ రెండింటి మీద వచ్చిన ఖర్చు, దాని మీద వస్తున్న ఉత్పత్తి, దాని ప్రకారం ధర నిర్ణయిస్తే ఎక్కడైనా భారతదేశంలో ఏ ఈఆర్సీ అయినా, ఇది ఈఆర్సీ అనేది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన క్వాజీ జ్యుడిషియల్ సంస్థలు. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. మీకు ఈఆర్సీ ఇచ్చిన అప్రూవల్ వేరు, మీరు దాన్ని ₹3.90 ఫర్ యూనిట్ చెప్తూ, కానీ వాస్తవంగా మనకు రాష్ట్ర ఖజానా మీద పడింది ₹5.40 కదా వాస్తవం. ఎట్లా ఇస్తారు అసలు? ఇస్తే వాడు నాకు జైలు కదా. మీరు ట్రాన్స్మిషన్ ఖర్చులు కానీ మిగతా ఖర్చులను చూపించకుండా, ట్రాన్స్మిషన్ కాదు పీజీసీఎల్ ఖర్చు ఒకటి ఉంటుంది, కంపల్సరీ చేయాల్సిందే కదా ఎవరైనా. ఇప్పుడు అదే చెప్తాను మీకు ఇక్కడ. ఇదే టైంలో ఎన్టీపీసీ సింహాద్రి స్టేజ్ 2 ఏదైతే నిర్మాణం చేసిందో ఆంధ్రలో, దాని నుంచి వెళ్ళి కూడా మనకు విద్యుత్ ఉత్పత్తికి మనకు విద్యుత్ సరఫరాకి ఇచ్చిండ్రు. అది కూడా పీపీఏ చేసుకున్నాం. దానికి ₹4.33 నిర్ణయించింది అదే ఈఆర్సీ. దానికి కూడా వీలింగ్ ఛార్జెస్ 60 పైసలు యూనిట్కి చెల్లిస్తున్నాం. దీనివల్ల ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న దానివల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? సింపుల్ లెక్క. దానికి ప్రతిదీ కూడా ఆధారం ఉంది. నేను చెప్పడం మీరు అనడమే కాదు, ప్రతి దాంట్లో కూడా ఆధారం ఉంది. ఇప్పుడు నా ఫోన్లోనే ఉన్నాయని తీయాలి పేపర్లు, ప్రతి దానికి కూడా అలకడనే ఉన్నాయి. ఇప్పుడు అవి మేమంటుంది ఇదే. జస్టిస్ నరసింహారెడ్డి గారు ఇవి చూడకుండానే మాట్లాడడం అనేది అన్యాయమైన విషయం. వారు ముందే ఒక అభిప్రాయంతో ఉన్నట్టున్నారు కేసీఆర్ గారి మీద. వారికి ఏదో ఇతరత్ర ఏదో సంథింగ్ ఏదో ఉన్నట్టున్నది కేసీఆర్ గారి మీద. అందుకే వారు కూడా వీళ్ళు మాట్లాడే మాటలను ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడేసిండు తప్ప నిజంగా ఒక జస్టిస్గా, ఒక జడ్జిగా ఆలోచించి పని చేయలేదు. ఇప్పుడు మీకు కూడా తెలుసండి, మీ అందరికి కూడా తెలుసు, మీ మీద ఒక కేసు అయింది, ఏదో జరిగింది, సంథింగ్ పెట్టారు, మీ మీద విచారణ జరుగుతుంది. ముందే జడ్జి గారు మీ మీద ఒక అభిప్రాయం చెప్పేసిన తర్వాత ఇక మీ న్యాయవాది ఎంత మొత్తుకుంటే ఉంది, మీరు ఎంత మొత్తుకుంటే ఉంది. అంటే జడ్జి గారికి మీ మీద ఆల్రెడీ ఒక అభిప్రాయం వచ్చేసిందని తెలిసిపోయింది కదా. తెలిసిపోయిన తర్వాత ఆ జడ్జి గారి ముందట మనం ఎంత అరిస్తే ఉంది, అరవదన తప్ప ఆయనను మార్చమని అడిగే హక్కు మనకు ఉంది. అంటే ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారా, లేకపోతే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్న అంశాల గురించి మాట్లాడారు? దీంట్లోనే ఆల్రెడీ ఆయన ఒక అభిప్రాయంకి వచ్చినట్టు, నిజంగానే ఛత్తీస్గఢ్తో చేసుకున్న దాంట్లో ఏదో తేడా వచ్చినట్టు, ఇక నష్టాన్ని మాత్రమే అంచనా వేయాల్సి ఉంది అని చెప్పిండు. అంటే తప్పు జరిగిపోయింది, నష్టాన్ని మాత్రమే అంచనా వేయాల్సి ఉంది అనే మాట మాట్లాడిన వారు. అక్కడ మేము అభ్యంతరం చెప్పింది. మీరు మీరు ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత మేము ఎంత మొత్తుకున్న ఉపయోగం లేదు, మీకు ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ ఆలోచనలు ఉన్నాయి మీ మైండ్లో అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. కాబట్టి మేము ప్రజలకు స్పష్టంగా రోహిణ్ గారు ఇంకో విషయం కూడా చెప్తాం మీకు. నేను 6,000 కోట్లు కాదు అంతకంటే ఎక్కువనే లాభం అయింది మనకు అని చెప్పడానికి, ఆ రోజు నాటికి హర్యానాలో ఉన్న జడ్జర్ నుంచి
ఎన్టీపీసీ గవర్నమెంట్ సంస్థ, ఎన్టీపీసీ నుంచి మనం కొంటున్న విద్యుత్ ధర 17 రూపాయలు యూనిట్కి, 17 రూపాయలు. కూడంకలం నుంచి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కూడంకలం నుంచి ఆ రోజుకు మనం కొంటున్న విద్యుత్ ధర 11 రూపాయలు. 11 రూపాయలు, 17 రూపాయలది 11 రూపాయలది తగ్గించినట్ట, 3 రూపాయలు 94 పైసలుగా చేసుకోవడం అంటే పెంచినట్ల. మళ్ళీ అదే టైంలో అవి కూడా ఈఆర్సీ నిర్ణయించినాయి. జడ్జర్ది కానీ కూడంకలంది కానీ సింహాద్రి యూనిట్ 2 నుంచి మనం తీసుకుంది ఏదైతే ఉందో అవేం పాత అగ్రిమెంట్లు. సింహాద్రిది సేమ్ టైంలో అదే కంపల్సరీ మనకు రావాల్సింది నేషనల్ ట్రిబ్యునల్ దాని నుంచి థర్మల్ పవర్ నుంచి ముందే కేటాయిస్తారు. ఆ ప్లాంట్ స్టార్ట్ చేసేటప్పుడే ఇది ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయం చేస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైనా. దాని ప్రకారం మనం తీసుకోవాల్సిందే కంపల్సరీ. మాకు ఇక్కడ 3 రూపాయలు 94 పైసలు దొరుకుతుంది కాబట్టి నేను మొత్తమే మీద క్యాన్సిల్ చేసుకుంటానే రైట్ కూడా మనకు ఉండదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆ రోజు నాటికి 17 రూపాయలు అవి త్వరలో మూస్తున్నాయి. అవి ముగిసే ముందట మనం ఇది చేసుకోవాలి. ఆ విద్యుత్ మనకు ఆగిపోతుంది. ఇక మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే 17 రూపాయలు వాడి పే చేస్తున్నాం, 11 రూపాయలు వీళ్ళకి పే చేస్తున్నాం. 2 గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మీరు చూడండి. ఓకే, మీరు అయితే దీని మీద చర్చ జరిగి దీని మీద ఆ రోజు కూడా చర్చ జరిగి అసెంబ్లీలో నేను చెప్పింది ఇప్పుడు కూడా ఉంది రికార్డు. ఈ రోజే కాదు, ఆ రోజే అసెంబ్లీలో దీనిపైన చర్చ జరిగింది. దానిపైన నేను ఇచ్చిన సమాధానం కూడా ఉంది. ఇదే బట్టి విక్రమార్క గారు జగదీష్ రెడ్డి ఆ రోజు అడిగిన ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం చేసుకునే సమయానికి ఇతర చోట్ల నుంచి అంతకంటే తక్కువకే విద్యుత్ లభ్యత ఉంది అన్న దాంట్లో వాస్తవం ఉందా లేదా? లేదు, పూర్తిగా అబద్ధం. ఎందుకంటే అదే సమయంలో తమిళనాడు కూడా పీపీఏ చేసుకుంది వేరే ఇంకో వారితో. దానికి వాళ్ళు పే చేస్తుంది 4 రూపాయలు 90 పైసలు. మళ్ళీ వీలింగ్ ఛార్జెస్ 60 పైసా ప్రతి యూనిట్. ఇంకా ఎక్కువనే ఉంది వాళ్ళకి, ఇంకో 2-3 పైసలు మనకంటే. అంటే దీని ద్వారా ఏమైతుంది, ఇంకోటి అదే సమయంలో పక్కన మహారాష్ట్రలో 6 రూపాయలు 7 రూపాయలకు తీసుకున్నారు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఆ సమయంలో గుజరాత్ కావచ్చు ఇతర రాష్ట్రాలు ప్రతిరోజు సాయంత్రం 15 నుంచి 20 రూపాయలు పెట్టుకున్నారు. మళ్ళీ మనం కూడా ఓపెన్ మార్కెట్లో మనం కూడా ఆ రోజు 5 రూపాయలు 90 పైసలు దాన్ని క్వశ్చన్ చేస్తాం. ఓపెన్ మార్కెట్లో ఎందుకు కొనాల్సి వచ్చింది? ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ మీరు కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి 1000 మెగావాట్లకు చెల్లింపులు చేశారు. మళ్ళీ అదనపు 1000 మెగావాట్లు కూడా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వాటికి చెల్లింపు చేశారు. కానీ అంత లభ్యత జరగలేదు. సో దీనివల్ల ఎక్కువగా నష్టపోయామనేది అయితే మీకు రేవంత్ రెడ్డి సర్కార్ మీకు మీ ద్వారా ప్రజలకు కూడా పోవాలి. ఏంటి విద్యుత్ ఎట్లా ఉంటుంది కొనుగోలు అనేది. విద్యుత్ కొనుగోలు అనేది ప్రతిరోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో 2-3 తీరులుగా మారుతుంది. డిమాండ్ అనేది ఒకే తీరు ఉండదు. ఇక్కడ పీక్ అవర్స్ డిమాండ్ అని ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు, పొద్దున 5 గంటల నుంచి 9 గంటల వరకు పీక్ అవర్ డిమాండ్ అంటారు దీన్ని. ఈ సమయంలో విద్యుత్ డిమాండు మామూలుగా డే టైం ఉన్నదాంతో పోలిస్తే కొన్ని చోట్ల 30%, కొన్ని చోట్ల 40%, కొన్ని చోట్ల 20% అదనంగా వస్తుంది. ఎందుకు అంటే మీరే ఉన్నారు మీ ఇంట్లో. ఇప్పుడు ఈ టైంకు మీ ఇంట్లో అన్ని బంద్ ఉంటాయి. సాయంత్రం 6 కాగానే మీరు ఇంటికి చేరుకుంటారు. మొదలు టీవీ ఆన్ అవుతుంది, మొదలు లైట్లు వేస్తారు, టీవీ ఆన్ అవుతుంది, ఇంట్లో గ్రైండర్ ఆన్ అవుతుంది, ఏసీ ఆన్ అవుతుంది, ఇవన్నీ అవుతాయి. ఇట్లా ప్రతి చోట కూడా మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వీటిని పీక్ అవర్స్ అని పెట్టి అది కాదు. ఒక్క నిమిషం రోహన్ గారు, లెట్ మీ కంప్లీట్. ఈ టైంలో భారతదేశంలో ఎక్కడైతే మనకు విద్యుత్ పూర్తిగా అందుబాటులో లేకనో వీళ్ళు వివిధ కారణాల చేత కొనుక్కుంటూ ఉన్న చోట ఆ కొద్ది గంటల కొరకు ఎస్ఎల్డిసి ద్వారా లేదా ఎన్ఎల్డిసి ద్వారా టెంపరీగా కొనుక్కుంటారు. ఏ రోజుకి ఆ రోజు, ఏ గంటకు ఆ గంట. దానికి కూడా ఎట్లుంటుందంటే మన 4 రాష్ట్రాలు సదరన్ స్టేట్స్కి ఎస్ఎల్డిసి అని బెంగళూరులో ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. దానికి అప్పీల్ చేసుకోవాలి మనం. ఎప్పుడు 24 గంటల ముందు. రేపు సాయంత్రం 6 గంటలకు మీకు ఎంత విద్యుత్ కావాలని మీరు అంచనా వేసుకుంటారో దానికి ఇవాళ 6 గంటల లోపు మీరు బుక్ చేసుకోవాలి. మాకు ఈ పలానా సమయానికి 6 గంటలకు పలానా 200 మెగావాట్లు కావాలి, 7 గంటలకు 300 కావాలి, 8 గంటలకు 500 కావాలి. ఇట్లా వేసుకుంటారు. ఇది ప్రతి రాష్ట్రంగా ఉంటుంది. ఆ సమయాన్ని అంటే మొత్తం ఒప్పందం చేసుకుంటారు. ఎందుకంటే మొత్తం ఒప్పందం చేసుకుంటే పొద్దున్నాక చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ఇదే విధానం అవలంబించాలి. ఇదే విధానంలో ఆ రోజు సాయంత్రం మనం ఇది కొంటున్న రోజు ప్రతిరోజు సాయంత్రం కూడా ధర ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో గుజరాత్ 20 రూపాయలు పెట్టి కూడా కొన్నది.
మీరు మీరు ఇది నేను చెప్పడం కాదు, దాంట్లోనే దొరుకుతాయి. అక్కడనేమో నేషనల్ సంస్థ ఉంటుంది, ఇక్కడనేమో సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్, అక్కడనేమో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఢిల్లీలో. ఆ ప్రాంతం అంతా కూడా దాని ద్వారా చేస్తారు. మన 4 రాష్ట్రాలు, మనం 5 అయిన తర్వాత మన 5 రాష్ట్రాలకి దీని ద్వారా చేస్తారు. ఇది కూడా పారదర్శకంగా వాళ్ళే అలర్ట్ చేస్తారు, మనం చేయం. మన 5 రాష్ట్రాలు అప్పీల్ చేస్తాం వాళ్ళకు, ఎస్ఎల్డీసీకి. మాకు రేపు సాయంత్రం ఇంత అవసరం ఉంది అని చెప్పి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ చేస్తారు. అక్కడ ఒక సపోజ్ వీళ్ళు 5 కలిసి చేసింది 2000 మెగావాట్ల డిమాండ్ ఉంటే అక్కడ 1000 అందుబాటులో ఉందనుకోండి వాళ్ళకి, ఆ 1000నే వీళ్ళు ఎంతైతే అడిగినారో ఆ రేషియోలో ఇస్తారు. ధర కూడా వాళ్ళని నిర్ణయిస్తారు, బ్యాంకు ద్వారా వాళ్ళకి వెళ్ళిపోయి కట్ చేసుకుంటారు. ఇంత పారదర్శకంగా ఉంటుంది. మీరు చెప్తున్నట్టు ఇంత పారదర్శకంగా జరిగితే కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారని అనుకుంటున్నారు? అయితే కమిషన్ది దాని మీద కాదు, కమిషన్ వేసి అదే చెప్తాను మీకు. ఆ సమయంలో మనం ఏముంది అని చెప్పడానికి, ధరల వ్యత్యాసం చెప్పడానికి ప్రజలు కూడా అర్థం కావాలి కాబట్టి విద్యుత్తును ఎట్లా కొంటారు, ఎట్లా చేస్తారనే దానికి కమిషన్ అనేది వేసింది ఈ 4 విషయాలలో. ఒకటి, పీజీసీఎల్ లైన్కు ఏదైతే మనం బుక్ చేసుకొని మినిమం ఛార్జెస్ కట్టాలని చెప్పి ముందే నిర్ణయించినరో దానివల్ల కొంచెం ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లిందని మేము భావిస్తున్నాం. ఇది నిబంధనల ప్రకారమే జరిగిందా లేదా అనేది ఒకటి చూడండి. ఛత్తీస్గఢ్లో ఒప్పందం చేసుకోవడం ద్వారా ధర ఎక్కువైంది అని చెప్పి మాకు అనుమానం ఉంది. ఇది నిజమా కాదా, ఆ రోజుకున్న నిబంధనల మేరకు జరిగిందా లేదా, దీని మీద విచారణ చేయండి. సబ్ క్రిటికల్ వాడినరు, సూపర్ క్రిటికల్ వాడకుండా దానివల్ల కొంచెం ఎక్కువ కాలుతుంది కాబట్టి వాడారు అనేది వాస్తవమే కదా. 100% డౌట్ ఏముంది, సందేహమే లేదు. ఆడు ఉన్నదేనా, అందరూ పక్కన పెట్టేసిన సబ్ క్రిటికల్ ని సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ కూడా చెప్తాను మీకు. ఏంటి తేడా ఏంది, దానివల్ల ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది అనే విషయం కూడా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా మొట్టమొదలు ఈ విద్యుత్తు తయారు చేయడం అనేది తక్కువలో తక్కువ 30 మెగావాట్లు ఆన్సర్ చెప్తాను. 30 మెగావాట్లు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడే సమయానికి చాలా రాష్ట్రాలు చాలా సబ్ క్రిటికల్ టెక్నాలజీని పక్కన పెట్టేశాయి. అప్పటికే సూపర్ క్రిటికల్ టెక్నాలజీని వాడాలి అని నామ్స్ చెప్తున్నాయి అనేది వాస్తవమా కాదు? కాదు, అబద్ధం, పూర్తి స్థాయి అబద్ధం. ఇది పూర్తి స్థాయి అబద్ధం. ఈ చర్చ ఎప్పుడు మొదలైంది అని అంటే 800 మెగావాట్ల విద్యుత్తును ఒకే చోట ఉత్పత్తి చేయడం అనే టెక్నాలజీ ఏదైతే వచ్చిందో దీన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని అంటారు. దానికంటే తక్కువ ఉత్పత్తి ఎక్కడైతే జరుగుతుందో దాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని అంటారు. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ ప్రజలకు పోవాలి, మీకు చెప్తున్నాం. అప్పటికి మన దగ్గర ఉన్న టెక్నాలజీ, మన రామగుండంలో 62 మెగావాట్లు తయారవుతుంది సబ్ క్రిటికల్ టెక్నాలజీ. మన కేటీపీపీలో 500 మెగావాట్లే తయారవుతుంది సబ్ క్రిటికల్ టెక్నాలజీ. మన కొత్తగూడెంలో 1720 మెగావాట్లు తయారవుతుంది. పూర్తిగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ అన్నీ కూడా 200, 300 లేపు యూనిట్లు. అదే టైంలో విజయవాడలో వీటీపీఎస్లో 1760 మెగావాట్లు తయారవుతుంది. మొత్తం కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ. ఇదే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీతో సహా ప్రైవేట్ రంగంలో తయారవుతున్న విద్యుత్తు 90% విద్యుత్తు సబ్ క్రిటికల్ టెక్నాలజీ. ఎప్పటి నుంచి, ఏ ఇయర్ నుంచి? మొత్తం ప్రారంభమైన కాంచి అయిన కాంచి మీకు చెప్తా, ఇది కంప్లీట్ చేయండి, లెట్ మీ కంప్లీట్. అయిన తర్వాత ఎప్పుడైతే 800 మెగావాట్లు ఒకే చోట తయారు చేసే టెక్నాలజీ వచ్చిందో దీనికి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని, దానికి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ వచ్చింది. ఏమని, ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా ఎందుకు దానికి ఏంది పంచాయతీ అంటే, సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా తయారయ్యే విద్యుత్తుకు కొంచెం బొగ్గు ఎక్కువ కాలుతుంది, ఎమిషన్స్ ఎక్కువ వస్తాయి, పొగ ఎక్కువ వస్తాయి. ఆ పర్యావరణం యొక్క ఇబ్బంది దాన్ని తగ్గించడం కొరకు దీన్నే వాడండి అని చెప్పి వాడాలి అని ప్రపంచవ్యాప్తంగా ఒక అగ్రిమెంట్ వచ్చింది. మన ప్రభుత్వం కూడా దాంట్లో చేరింది. చేరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక చట్టం చేసారు. ఏమని, 2017 మార్చి లోపల పూర్తయ్యే ఏ ప్లాంట్ అయినా సబ్ క్రిటికల్తో పెట్టుకోవచ్చు, కానీ 2017 తర్వాత ప్రారంభమయ్యే ప్లాంట్లు సూపర్ క్రిటికల్ మాత్రమే వాడాలి అని చెప్పి దాంట్లో ఉన్న నిబంధన. దీని ప్రకారం మనం తీవ్రమైన విద్యుత్ సంక్షోభంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు BHELని పిలిచారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అతి గొప్ప సంస్థ, మంచి పేరున్న సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ. ప్రైవేట్ వాళ్ళని పిలిస్తే లేనిపోని ఇష్యూస్ వస్తాయని చెప్పి వాళ్ళని పిలిచి, ఎందుకంటే మీరు ఇంకోటి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రైవేట్ వాళ్ళకు నేను మీకప్ప చెప్పిన విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసిమని మళ్ళీ దాని కొరకు ఎక్విప్మెంట్ కొరకు మెషినరీ కొరకు మీరు కూడా BHEL దగ్గరికి వెళ్ళాలి. మొత్తం ఎవరైనా సరే BHEL దగ్గర వేరే కంపెనీ చెప్తాం మీకు, కంప్లీట్ చేయండి, లెట్ మీ కంప్లీట్. వారిని పిలిచి అడిగాడు, అతి తక్కువ సమయంలో మీరు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేయడానికి ఎంత సమయం తీసుకుంటారు అని అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట, సార్ 800 మెగావాట్లది చేయాలంటే
ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడనైనా 8 నుంచి 10 సంవత్సరాలు తీసుకుంది సమయం. 8 నుంచి 10 సంవత్సరాలు తీసుకుంది. ప్రతి చోట మీరు ఏదైనా సరే ప్రారంభం రోజు, శంకుస్థాపన చేసిన రోజు, ఉత్పత్తి రోజు తీసుకుంటే 10 సంవత్సరాల లోపు ఏది కూడా లేదు మొత్తం భారతదేశంలో. కానీ మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి 800 మెగావాట్లది అయితే 5 ఏళ్లలో మేము పూర్తి చేయగలుగుతాం. ఏదైనా మీరు అడిగిన దాని ప్రకారం స్పీడప్ చేసి మిగతా అన్ని కూడా మీరు అవకాశాలు కల్పిస్తే మాకు ఆటంకం లేకుండా అనుమతులు వస్తే కేంద్రం నుంచి 5 ఏళ్లలో పూర్తి చేస్తాం. కానీ మా దగ్గర మీకు ఇమ్మీడియట్గా కావాలంటే 270 × 400 4 మెషిన్స్ మా అక్కడ రెడీగా ఉన్నాయి. 270 మెగావాట్స్ తయారు చేసే మెషిన్స్ మా అక్కడ సిద్ధంగా ఉన్నాయి. సివిల్ వర్క్ చేసుకుంటే మేము తెచ్చి ఫిట్ చేయొచ్చు. దాన్ని మేము 2 సంవత్సరాలలో పూర్తి చేస్తాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ చట్టం ఉంది, ఇప్పుడు వాళ్ళే చెప్పిన మాట, చట్టం ఉంది. మేము 2017 మార్చి లోపల పూర్తి చేస్తాం. మీకు అక్కడ చట్టపరంగా కూడా ఇబ్బంది లేకుండా మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమంటే చేస్తాం. 1080 యూనిట్లు ఇవ్వగలుగుతాం. 270 × 4 ఉన్నాయి మా కాడ. 1080 యూనిట్లు మీకు తొందరగా ఇవ్వగలుగుతాం అని చెప్పాను. అప్పటికి మనకు జడ్జర్తో అగ్రిమెంట్ పూర్తవుతుంది, కూడంకలం అగ్రిమెంట్ పూర్తవుతుంది. ఈ అయిపోతున్న టైంలో మీరు అందుబాటులో రావాలి. 5 ఏళ్ళు అంటే ఇబ్బంది పడతాం, అందులో అయిపోతాయి. కాబట్టి మీరు ఫస్ట్ అది పూర్తి చేయండి. చట్ట ప్రకారమే ఉంది కదా అంటే చట్ట ప్రకారమే ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా అప్లై చేసినాం. దానికి కూడా అన్ని మన అనుమతులు వచ్చినాయి. మీరు ఇక్కడ చూడాల్సింది మొత్తం పర్యావరణ అనుమతి, అన్ని అనుమతులు వచ్చినాయి. కాకపోతే పని కొంచెం తొందరగా ప్రారంభం చేసినాం. ఈలోపు ఎవడో ఒక దుర్మార్గుడు, తెలంగాణ ద్రోహి ఎవడున్నాడు దాని వెనకాల, ఎవడో ఒకడు వైజాగ్కి సంబంధించిన ఒకడు పోయి ఎన్జీటీలో అప్లై చేసిండు. ఎన్జీటీలో దీన్ని వ్యతిరేకంగా పిల్లేసిండు. వాళ్ళు స్టే ఇచ్చారు. ఎన్జీటీలో స్టే ఇచ్చి దాన్ని నిర్మాణానికి ఆలస్యమైంది. స్టే వెకేట్ చేసి వచ్చే సమయానికి కరోనా వచ్చింది. ఎవరు వేయించారనుకుంటున్నారు అది? ఇప్పుడు తెలంగాణ ద్రోహులు ఎవడో ఉంటాడు. ఎవరు పేరు చెప్తారా? మేము పేరు ఎందుకు చెప్పడం అవసరం లేదు. అది జరిగింది వాస్తవం, అక్కడ ఉంది వాస్తవం, స్టే ఉంది వాస్తవం. వీళ్ళకి తెలుసు, నర్సింహారెడ్డి కమిషన్ కూడా తెలుసు. రైట్. ప్రసాద్ మిమ్మల్ని ఇది జరిగిన విషయం. ఇది సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి, సబ్ క్రిటికల్ టెక్నాలజీకి తేడా ఏంటంటే ఇది జరిగింది. ఇది ఇప్పటికీ కూడా భారతదేశంలో ఈ రోజుకు ఇప్పటికి కూడా ఇంకా 90%, 85% విద్యుత్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో తయారవుతుంది. అంటే అది 2017కి ముందు ప్రారంభమైన వాటి విషయంలో అయితే ఇప్పటికి కూడా చెప్తున్నా, ఆ రోజుకి 17 ప్లాంట్లు భారతదేశంలో, 17 ప్లాంట్లు ఇంక్లూడింగ్ ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్తో సహా దాదాపు 8-9 ఏళ్ళు అయినాయి ప్రారంభమయ్యి. సబ్ క్రిటికల్ కూడా పూర్తి కాకుండా అట్లే ఉన్నాయి. 17 ప్లాంట్లు మన తర్వాత ఇప్పటికీ 6-7 ప్రారంభమైనాయి. ఓకే, కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ రోహిణ్ గారు మీరు చూడాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ విషయంలో ప్రతి రూపాయి కొనుగోలు కానీ ప్రతి ఇంకా డెప్త్ గా మాట్లాడదాం. ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ప్రసాద్ సార్, జగదీష్ రెడ్డి గారు, మీరు అన్నీ కూడా టెక్నికల్ వర్డ్స్ చెప్తున్నారు, ఈఆర్సీ, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్, పీక్ అవర్స్ అని. కానీ ఆల్రెడీ మీ మీద ఒక నింద మోపారు, 6,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని. దాని నుంచి మీరు ఎలా బయటపడతారు? అదో తెలివి తక్కువ బయటపడడం ఏంది? ఆరోపణ చేసినోడికి పరువు పోతుంది. ఆ మాట అది రాసినోడికి ఇవాళ రాసిన పేపర్లలో దానికి జస్టిస్ నర్సింహారెడ్డి సమాధానం చెప్పాలి. ఎవరికి నోటీసులు ఇస్తాడు, ఎవరిస్తే చెప్తే రాసినది. పలానా బాధ్యుడని కూడా మాట్లాడలేదు, కానీ ప్రధాన పేపర్లలో ప్రధాన శీర్షికకు వచ్చింది. దీన్ని ఎవరు చెప్పాలి? పలానా మీరు ప్రసాద్ మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు, లేదా మౌలి గారు మాట్లాడినంటే ఆయన మాట్లాడిండు, ఆయన ఆరోపణ చేసిండు, నీ ఆధారాలు ఏందో తెమ్మని చెప్పవచ్చు. ఎవరు చెప్పిండో తెలియకుండా ఒక కేసీఆర్ గారి పైన బురద జల్లే పద్ధతుల్లో వస్తున్న ఈ రోతరాతలు వీటి విషయంలోనే కదా మేము సంతోషపడ్డది. ఒక జస్టిస్ కమిషన్ వస్తే బ్రహ్మాండంగా మేమంతా బయటపడతాం హ్యాపీగా. వీళ్ళు చేసిన ఆరోపణలన్నీ పనికిమాలిన ఆరోపణలు, పసలేని ఆరోపణలు, కేసీఆర్ గారిని బదనాం చేయడం కొరకు మాత్రమే చేసిన ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు అని చెప్పి బయటపడతాయి, నిజాలు బయటకు వస్తాయి అని మేమే సంతోషపడ్డాం. అసలు ఒక మాట చెప్పాలంటే నేనే కదా ఛాలెంజ్ చేసిన శాసనసభలో. ఎట్లా చేస్తాం? ఏ ధైర్యం ఉంటే చేస్తాం? వీళ్ళు చేసే ఆరోపణలు మొత్తం పనికిమాలినవి, బురద జల్లేవి తప్ప ఇంకోటి కాదు. ఏ విద్యుత్ రంగం అయితే కేసీఆర్ గారికి మొత్తం తెలంగాణలో కాదు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిందో ఆ విద్యుత్ రంగంలోనే బదనాం చేయాలి అనే ఒక కుట్రతోని వారికి వేరే ఇంకేం అవకాశాలు లేక ఉత్త మాటల్ని మాట్లాడి తమకు అనుకూలమైన మీడియాలో రాపిచ్చి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి 100 సార్లు దాన్ని మాట్లాడి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఈ దుర్మార్గులు. ఒక విచారణ జరిగితే విచారణ కమిషన్ తప్పకుండా ఒక జడ్జి గారు కాబట్టి నిజాలనే చెప్తారు, వాస్తవాలనే మాట్లాడతారు, దాంతో మనం బయటపడతామని చెప్పి మేము భావించినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆ జడ్జి గారు కూడా ఎందుకో పాపం వారికి ఏం కోపమో వ్యక్తిగతమైన కారణాలు ఏంటివో
వాళ్ళ పక్షాన చేరిపోయి వాళ్ళ వాదనలే నా వాదనలు అనే పద్ధతుల్లో ముందే బయట పెట్టేసారు వారి ఆలోచన. అక్కడనే మేము అభ్యంతరం చెప్పినాం. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. జగదీష్ రెడ్డి గారు, ఒకవేళ కమిషన్కి విచారణాధికారం లేకపోతే మీరు కోర్టుకు వెళ్ళి ఆపుకునే అవకాశం ఉండగా దాన్ని వదిలేసి కేసీఆర్ గారి లెటర్లో అసలు మీకు విచారణ అర్హతే లేదు, మీరు పనికిరారు, మీరు దిగిపోండి అని పదే పదే 100% ఒక న్యాయమూర్తిని అవమానించడం కాదా? కాదు, అసలే కాదు. న్యాయంగా మా హక్కును ఉపయోగించుకున్నట్టు. అసలు నిజమే ఆయన న్యాయమూర్తి అని కనుక భావిస్తే మేము ఎందుకు మాట్లాడతాం? ఆయన న్యాయమూర్తి కాదు, ఒక పక్షం వైపు వాదించేవాడికి తయారయ్యిండు. న్యాయమూర్తి ప్లేస్లో ఉంచి న్యాయవాది వైపు తయారయ్యిండు. కాబట్టి మేము అభ్యంతరం చెప్పాలి, మీకు అర్హత లేదు వద్దు అని. బాధ్యత మాదది. ఎందుకు అనంటే మీరు అన్న పాయింట్ మంచి పాయింట్, మీరు ముందే కోర్టుకు వెళ్ళి ఆపొచ్చు అని. కానీ చేయలేము మేము ఆ పని. మేము చర్చ చేసుకున్నాం, వీరు ఒప్పుకున్నాడే మేము చర్చ చేసినాం. అరే ఎట్లా ఒప్పుకున్నాడు ఈయన, ఇంత సీనియర్ జడ్జి సీజేగా రిటైర్ అయ్యిండు, ఈఆర్సీ మీద విచారణ చేయడానికి లేదు అధికారం, అట్లెట్లా చేస్తాడు? చెప్పాల్సింది వాళ్ళకు కనీసం ఆ రెండను తీసేసుకోవాల్సింది ఆయన. ఇది చేయకూడదండి, మరి మీరు పొరపాట్లు ఇచ్చిండ్రు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏదైతే ఈఆర్సీ ఇచ్చిందో అది తీసేయండి అని చెప్పాల్సి ఉండే. ఎట్లా ఒప్పుకున్నాడు ఈయన అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయినాం. కానీ ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కమిషనే వద్దంటున్నారు. ఇప్పుడు ఎట్లయితే గాయకు పెడుతున్నారో, మీరు వద్దంటున్నారు, మీకు ఇష్టం లేకంటున్నారు, ఇదని మాట్లాడుతున్నారో, ఈ మాటలు ఇంకెక్కువ మాట్లాడుతారు అప్పుడు. మేము కానీ చూద్దాం, చేయని మనదేం పోయింది, ఎవరు చేసినా ఎట్లా చేసినా మనం మంచిగా వస్తాం కదా బయటికి. అలా జరిగిన దాంట్లో రూపాయి తప్పలేదు కదా. ఇంకోటి కూడా చెప్పాలి మీకు ఈ సందర్భంగా. అసలు ఒక్కటండి, ఎవరిమైనా ఈ పైసలు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా వాళ్ళు అంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఎల్కి. ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారి నుంచి మీరు లంచం తేగలుగుతారా? చేసింది ఎవరితో? ఎంఓయూ రమణ్ సింగ్ గారితో, బీజేపీ ముఖ్యమంత్రి. మరి మనం ఇస్తే లంచం ఆయన తీసుకున్నట్టు ఉండాలి కదా, లేదా ఆయన ఇస్తే మనం తీసుకున్నట్టు ఉండాలి కదా. లంచం ఇస్తాడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? ఒక రాష్ట్ర జెన్కో నుంచి ఇంకో రాష్ట్ర జెన్కోకి కానీ ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పైసలు ఇస్తారా ఎక్కడైనా? నిరుపయోగమైన అనేది నేను అదే అంటున్నా, నిరుపయోగమైనది ఎందుకు చేస్తారు? నిరుపయోగం ఎందుకు? తెలంగాణ పైసలు నిరుపయోగం చేసి ఇంకోరికి ఇవ్వాలి? మీకు ఏదైనా లాభం ఉంటేనే కదా, ఈడంగా ఇచ్చి ఆడంగా తెచ్చుకునే అవకాశం ఉంటేనే కదా ఇస్తే చెప్పాలి కదా. ఆయన కూడా వాడని విద్యుత్ లైన్కి 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందా, రాలేదా? ఏమి రాలేదు. చాలా మినిమం అది. 1000 మెగావాట్ల విద్యుత్ అట్లా ముందే చెల్లింపు చేశారు, ఆ లైన్ వాడుకోలేదు. అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుంది, ప్రతి దేశంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా జరిగింది. విద్యుత్ అనేది మీకు ఏ రోజుకి ఎంత అవసరం ఉంటుంది, ఎంత తీసుకోవాలి, మీ డిమాండ్ ఏంది అనేది ఆ నిమిషానికి ఉండే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. యుద్ధం ఎట్లనో సైన్యాన్ని ఎట్లా తయారు చేస్తారో విద్యుత్తును కూడా అదే పద్ధతిలో సిద్ధంగా పెట్టుకుంటారు. మరి భారతదేశానికి 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి యుద్ధమే రాలేదు, సైన్యం మీద వేస్ట్ అయిందంటే ఎవడన్నా వాడికి తలకాయ ఉన్నాడేమన్నా? ఇది కూడా అంతే, విద్యుత్ది కూడా రేపటి అవసరాలని అంచనా వేసి ముందే మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. సింపుల్, ఏం కాలేదు, ఏమీ కాలేదు. ఛత్తీస్గఢ్ నుంచి లభ్యత లేదు, మనం విద్యుత్ కొనుగోలుకు ముందే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ఎందుకు చెల్లింపులు చేశారు, ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు? మంచి ప్రశ్న. గిదిరాని అని ఛత్తీస్గఢ్ ఒప్పందానికి పీజీసీఎల్ లైన్ కొనుక్కోవడానికి రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది, విడదీయడానికి సంబంధం. ఏంటిది అదంటే, భారతదేశంలో ఉత్తరాదిలో కొంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నా దక్షిణాదిలో అవసరమైనంత ఉత్పత్తి లేదు. మనం ఎంత 10 రూపాయలు కాదు 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుందామన్నా మనకు అవకాశం అదే చేస్తాం లేదు. మొదటిసారి నార్త్కు సౌత్కు లింక్ కలిపే లైన్ వచ్చింది, మొదటిసారి వస్తుంది, ఇంకా పూర్తి కాలే. వార్దా డిచ్పల్లి లైన్, దానికి బుక్ చేసుకోవడానికి 5 రాష్ట్రాలు పోటీపడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 5 రాష్ట్రాలలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఉంది. ఎవరు కూడా పవర్ కట్స్ లేని రాష్ట్రాలు లేవు. అది కేరళ, అది తమిళనాడు, అది కర్ణాటక, విడిపోయిన ఆంధ్రప్రదేశ్, అందరం కూడా. ఈ సమయంలో మనం విద్యుత్ తెచ్చుకోవాలి అని అంటే పీజీసీ లైన్లో మనం షేర్ బుక్ చేసుకోవాలి, హక్కు కొనుక్కోవాలి ఫస్ట్. ఎక్కడైనా ఉందే ఇది కొనాలి అని అంటే మళ్ళీ సేమ్ టైంలో అవతల వైపు నుంచి మీకు అగ్రిమెంట్ ఉండాలి. ఏదో ఒక సంస్థ మీకు విద్యుత్ ఇస్తాము, ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేము వీళ్ళకు అని చెప్పి వాళ్ళ నుంచి లెటర్ ఉండాలి. ఏమో చేసుకుంది దాని కొరకు. ఇవి రెండు ఎవరైనా చేసుకోవాల్సినవి, అన్ని రాష్ట్రాలు కూడా చేసుకున్నాయి, మనం కూడా చేసుకుంటాం. దాంట్లో భాగంగా మొట్టమొదలు మనం పోయి ఎంఓయూ చేసుకొచ్చుకొని రమణ్ సింగ్ గారితో. ఆ టైంకి వీళ్ళు అంటుంది ఏంది, మీకు ఇంకో ప్రశ్న కూడా నేనే చెప్తా. అసలు అక్కడ విద్యుత్తు ఉత్పత్తే లేదు ఆ మార్వా స్టేషన్లో, అయినా వీళ్ళు ముందే చేసుకున్నారు. అసలు ఇక్కడ లైనే పూర్తి కాలేదు,
ముందే చేసుకున్న రోజు నుంచి పైసలు ఇవ్వరండి. మూర్ఖులు మాట్లాడతారు ఇది కావాలని చెప్పి తప్ప చేసుకున్న రోజు నుంచి పైసలు ఇవ్వరు. లైన్లు పూర్తయిన తర్వాత, ప్లాంట్ పూర్తయిన తర్వాత ఉత్పత్తి ప్రారంభమై మేము సప్లై చేస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఏ రోజైతే చెప్తారో ఆ రోజు నుంచి మనం వాడుకోకపోయినా మినిమం ఛార్జెస్ పడతాయి, మినిమం వీలింగ్ ఛార్జెస్ అని పడతాయి. ప్రతి రాష్ట్రం కడుతూనే ఉంటుంది ఇప్పటికి కూడా. వాడకపోయినా ప్రతి రాష్ట్రం, ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలు, అది కామన్, ప్రతి ఒక్కటి తెలుసు, విద్యుత్ విషయం తెలుసు, ప్రతి ఒక్కటి కూడా తెలుసు. అయితే లైన్ పూర్తయ్యే సమయానికి మా మార్వా ప్లాంట్ కూడా పూర్తవుతుంది కాబట్టి ఇగో మీకు మార్వా నుంచి 1000 మెగావాట్లు ఇస్తాము అని చెప్పి ఆ రోజు రమణ సింగ్ గారు చెప్తేనే, ఇంకోటి కూడా మీరు రమణ సింగ్ గారు ఆ రోజు అక్కడ అది కూడా ఇంకో లెటర్ కూడా పెట్టి ఇంకోటి కూడా రిలీజ్ చేసిండు. కేసీఆర్ గారితో పాటు మేము దత్తాత్రేయ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం మా నాయకుడు అని చెప్పి ఇంత పెద్దగా పేపర్లలో వచ్చి ఉంది. వారిని కూడా ఆహ్వానించారు. ఇందులో ఎక్కడ గోప్యత ఉందండి? ఎక్కడ అవినీతికి అవకాశం ఉందండి? అయింది. 1000 మెగావాట్లకు ఆకాంక్ష చేసుకున్నాం, 1000 మెగావాట్లకు లైన్లో కూడా బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా పోటీకి వస్తున్నాయి. మన దగ్గర ఉత్పత్తి అనుకున్నంత పెరిగితే డిమాండ్ పెరుగుతుంది బాగా తెలంగాణలో. తెలంగాణ డిమాండ్ ఆ రోజు 7000 మెగావాట్లు ఉంటే ఇవాళ 20,000 మెగావాట్లకు 16,000 మెగావాట్లకు వచ్చింది. ప్రతి సంవత్సరం చాలా రాడికల్గా పెరిగింది, 20% కూడా పెరిగింది ఒక్కోసారి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ మార్పు, కేసీఆర్ గారి మీద వచ్చిన విశ్వాసం, పరిశ్రమలు రావడం, ప్రతిదీ కూడా పెరగడం ఎక్కడ లేని పద్ధతిలో. జనరల్గా భారతదేశం యావరేజ్, అంతకుముందు రాష్ట్ర యావరేజ్ కూడా 7 to 9 హార్డ్లీ 10% పెరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా డిమాండ్. కానీ మన దగ్గర ఒక్కొక్కసారి 15-18% కూడా పెరిగింది పెరిగిన వాతావరణం పరిస్థితులలో. ఓకే. సో అటువంటి పరిస్థితులలో ఇంకొక 1000 మెగావాట్ల ట్రాన్స్మిషన్ కూడా మనం బుక్ చేసుకున్నాం, అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఈ 1000 ఏదైతుందో మనకి ఇస్తున్న 1000 వాళ్ళ అవసరాలు పెరిగి మొత్తం సప్లై చేయలేకపోయారు. వాళ్ళ అవసరాలు కూడా పెరిగి మొత్తం సప్లై చేయలేకపోయారు. ఆ పరిస్థితులలో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద ఏమన్నా క్యాన్సిల్ చేసుకున్నాం అవకాశం ఉంటుందా? పూర్తిగా ఆ పరిస్థితులలో ఈ ఇంకొక 1000 అదనంగా ఏదైతే బుక్ చేసినామో దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసినాం. అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. అది కూడా క్యాన్సిల్ చేసినాం మనం. ఇది నిరుపయోగం అవుతుంది, వీళ్ళతోని కావట్లేదు, వాళ్ళ రాష్ట్ర అవసరాలు పెరిగినాయి, వాళ్ళు కూడా చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈ 1000లోనే మొత్తం 1000 ఎప్పుడు కూడా చేయలేకపోయినారు అని చెప్పి మనం ఆ కారణం చెప్పేసేసి అది క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక మీకు ఇంకో విషయం కూడా చెప్తే ఈ సందర్భంలో పోనీయండి ప్రజలకు ఇంకొక మాట, లెట్ మీ కంప్లీట్. మీరు ఇదే కనుక అడిగితే నిజంగా మేము విచారణ చేయదలుచుకుంటే, నిజంగా జరిగిన తప్పు ఇది తప్పు కనుక అనిపిస్తే, ఇదే తప్పు అయితే ఇవాళ మన ప్రభుత్వాన్ని వెళ్తున్న వాళ్ళు వాళ్ళ బాసులందరూ జైలు పెట్టాలి జరిగిపోయిన దుర్మార్గానికి. కానీ మేము రాజకీయం చేయలేదు. ఎవరిని జైల్లో పెట్టాలి? ఇప్పుడు మన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వీళ్ళ బాసులను. ఎందుకంటే 1994-95 ప్రాంతంలో గ్యాస్ ఆధారిత విద్యుత్తును సరఫరా చేయడానికి అని చెప్పి అసలు గ్యాస్ లేదు, ప్లాంట్ లేదు, అగ్రిమెంట్ చేసుకుంటే వీళ్ళు వాస్తవానికి అగ్రిమెంట్లో బాస్ ఎవరు? 94-95లో ఎవడు పరిపాలిస్తున్నాడో ఈ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్, 94-95లో ఎవడు పరిపాలిస్తున్నాడో వాళ్ళు చెప్తాను మీకు. ఇక ఇవి మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. 2400 మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్తును సప్లై చేస్తామని చెప్పి పీపీఎల్ చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు పీపీఎల్ చేస్తే దానికి మనం అసలు ప్లాంటే పూర్తిగా లేదు, వాళ్ళకి మనం అడిగే రైట్ కూడా లేదు, 1 మెగావాట్ కరెంటు ఉత్పత్తి కూడా కాలేదు. ఈరోజు కూడా వాళ్ళకు మనం 6-7 వేల కోట్ల రూపాయలు పేమెంట్ చేసినాము. ఇంకా 7,000 కోట్లు రావాలని ఇప్పుడు వాళ్ళ మీద కేసులు వేసారు, సుప్రీంకోర్టులో నడుస్తుంది. అందులో తెలంగాణ వాటాగా 3800 కోట్లు కట్టాలని చెప్పి కేసులు వేసారు. అసలు ప్లాంటే లేదు, ఉత్పత్తే కాలేదు. అంటే అది కూడా మీకు పేరు చెప్తా. మీరు చూడ్రి, ఏంది అది 2400 మెగావాట్లు గ్యాస్ ఆధారిత ప్లాంట్లతోని మాకు విద్యుత్ ఇస్తాము అని చెప్పి ఓకే, అది 94-95 నాటికి ఇప్పటి వరకు మేము వచ్చినా కూడా పే చేసినాం. ఇప్పటి కూడా మినిమం ఛార్జెస్ పే చేసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ సరఫరా కానీ విద్యుత్తుకు పైసలు పే చేసినాం. దీని మీద చేయాలి విచారణ, దీని మీద చేయాలి. కానీ ఆనాడు మేము రాజకీయ కక్షలతో ఏం పని వద్దు, ఇదేదో కక్షాదింపులాగా ఉంటుంది, పాత పనికి మళ్ళీ తవ్వుకొని అయిపోయింది, ఆ సమైక్య అందరు పీడే వదిలింది కదా మనకెందుకు అని చెప్పి మేము వదిలేసినాం. ఏంది ఆ సంస్థల పేరు కూడా చెప్తా మీకు. ఆ రోజు ఎవరెవరితో చేసుకున్నారు అనేదానికి, ఎవడోడి నెక్సెస్ ఏముంది అనేదానికి, జీవికే, స్పెక్ట్రమ్, జిఎంఆర్, ల్యాంకో ఈ 4 కంపెనీల నుంచి
వాళ్ళు విద్యుత్ తయారు చేస్తామంటే వీళ్ళు కొంటామని ఒప్పందాలు చేసుకొని అసలు గ్యాస్ ఆధారిత విద్యుత్ ఒక్క మెగావాట్ కాదు కదా, 1 మిలియన్ యూనిట్ కాదు కదా, 1 యూనిట్ కూడా సప్లై కాలే. కాకుండానే ఎంత నష్టం జరిగింది? దాదాపుగా మనం పే చేసిందే ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డాక దాదాపు 10,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు ఇంకా 7,000 కోట్ల రూపాయలు మాకు బకాయిలు రావాలని వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసి నడుస్తుంది. ఇవాళ కూడా నడుస్తుంది. మీరు మళ్ళీ ఒకసారి పెట్టుకుందామంటే ఆల్ కోర్టు కేసెస్తో తీసుకొచ్చి ఇచ్చేస్తాను నేను మొత్తం. తీసుకుంటండి. ఇది కాదని చెప్పమనండి. ఎవడో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవడైనా కాదంటే చెప్పండి. సో అప్పుడు టీడీపీ ఏంది, విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది కాబట్టి ఒక ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే వాళ్ళు కూడా ప్లాంట్లు పెడతారు కాబట్టి అందుకే మేము గ్యారంటీ ఇస్తున్నాం అని చెప్పి రాసి ఆ రోజు అగ్రిమెంట్లు చేసారు. ఆ అగ్రిమెంట్లు చేసిన తర్వాత కూడా ఏం చేయాలి వాస్తవానికి దాంట్లో ఎంత దొంగ అగ్రిమెంట్లు అంటే ప్లాంట్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఎప్పుడైతే ఒక పీపీ అవుతుందో, పీపీ 2 ఏళ్ల ముందు కావచ్చు, 5 ఏళ్ల ముందు. మీరు ఇప్పుడు సమైక్య పాలన గురించి పూర్తిగా కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో వెళ్తున్నవాడు ఎవడైతే కమిషన్లు వేసిండో వీళ్ళ బాసులే చేసింది. వీళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు, వీళ్ళే చేసింది. వాస్తవానికి జనరల్గా ఎవరమైనా కొంచెమన్నా బుద్ధున్నోడు, రాష్ట్ర ప్రజల ఖజానా పైన విశ్వాసం ఉన్నోడు, ప్రేమ ఉన్నోడు, ప్లాంట్ ప్రారంభమై మేము మీకు విద్యుత్తుని ఇవ్వడానికి రెడీ అయినవన్న తర్వాత మనం తీసుకోకపోతే మనం కట్టాలి మినిమం బిల్ ఎక్కడైనా అగ్రిమెంట్ ప్రకారం. కానీ వీళ్ళు ఆ నిబంధన చేర్చకపోవడం వల్ల ప్లాంట్ రెడీనే కాలేదు. అంటే ఒకవేళ సరఫరా చేస్తామన్న విద్యుత్తుని సప్లై చేయకపోతే వాళ్ళపైన ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం పెట్టలే వీళ్ళు అన్నాడు. పెట్టకనే ఈ దరిద్రం. ఓకే ప్రసాద్, ఎక్కడ ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ను ఎక్కడ చుట్టుపక్కల బొగ్గు లేకుండా దామరచెర్లో ఎందుకు పెట్టారు? ఏమన్నా కమిషన్ల వ్యవహారం ఉందా దీనికి? మంచి ప్రశ్న. అసలు దీంట్లో ఎవరికి కమిషన్ ఇస్తారు? నల్గొండ జిల్లా వాళ్ళకి. కానీ దామరచెర్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఉన్న ఎమ్మెల్యేకో, ఎంపీకో, ఆ జిల్లా మంత్రికో, అక్కడ ప్రజలకు కమిషన్ ఇస్తున్నందుకు ఆడ పెట్టిందా? ఎందుకు పెట్టారు? ఏంది వాళ్ళు చెప్తుంది దీంట్లో వాళ్ళ అభ్యంతరం? బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తే ధర ఎక్కువవుతుంది. ఏం ప్రశ్న అండి, ఏమా అద్భుతమైన ఆరోపణ అండి. బీటీపీఎస్ ఎక్కడుందండి? విజయవాడలో. బొగ్గు ఎక్కడుంది? ఎన్ని కిలోమీటర్లు తీసుకుపోతున్నారు? ఎందుకు నోరు తెరవలేదు వీళ్ళు? ఎందుకు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీపీ ఎక్కడుంది? జగదీష్ రెడ్డి గారు, ఎగ్జాక్ట్లీ ఇక్కడే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఉద్యమకాలంలో ఉన్నప్పుడు వీటీపీఎస్ పెడుతున్నప్పుడు అబ్జెక్షన్ చేశారు. ఎక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో అక్కడ పెట్టకుండా వీటీపీఎస్ ఎందుకు పెడుతున్నారని ఆ రోజు మాట్లాడిన పరిస్థితి. ఇవాళ మీరు దానికి భిన్నంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎక్కడ కూడా బొగ్గు నిల్వలు లేవు, అలాంటి ప్లేస్లో దామరచెర్ల ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది? నాట్ ఓన్లీ కృష్ణానది ప్రాంతం, దామరచెర్ల, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో గత 15-20 సంవత్సరాలుగా మనం వింటున్నమాట, అభివృద్ధి అనేది సమగ్రంగా లేకపోతే, అన్ని ప్రాంతాల్లో లేకపోతే ఉద్యమాలు వస్తున్నాయి, దేశాలు విడిపోతున్నాయి, రాష్ట్రాలు విడిపోతున్నాయి. కాబట్టి ఆ ఉన్న రాష్ట్రం కావచ్చు, ఉన్న దేశం కావచ్చు, అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేయడం అనేది అవసరం ఇప్పుడు అనేది వచ్చింది మనకు తెలుసు. అసలు తెలంగాణ ఏర్పడిందే గట్ల మీకు తెలుసు. తెలంగాణ బేసే అది. ఈ పరిస్థితులలో నల్గొండ జిల్లా మంత్రిగా, వెనుకబడ్డ జిల్లా మంత్రిగా నేను రిక్వెస్ట్ చేసిన కేసీఆర్ గారు. అప్పటికే నేను రిక్వెస్ట్ చేయడానికంటే ముందే కేసీఆర్ గారు మహబూబ్నగర్ జిల్లాలో పెడదామని ఆలోచన చేశారు. మొత్తం ఒకటే ప్రాంతంలో ఉంది విద్యుత్ ఉత్పత్తి. ఇంకోటి కూడా ఇటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి కూడా ఒకే చోట ఉండడం అనేది ఎప్పటికైనా మంచిది కాదు, ప్రమాదం కూడా. వివిధ లొకేషన్స్లో ఉండాలి అనేది కూడా ఒక ఆలోచన ఉంది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా. నాకంటే ముందు నేను విద్యుత్ శాఖ మంత్రిగా లేనప్పటికీ కేసీఆర్ గారు మాట్లాడుతూ, అధికారులందరితో మాట్లాడుతూ, ఇది మొత్తం ఇటే అవుతుందా, ఇటు సౌత్ తెలంగాణ కూడా కొంత తీసుకురావాలి, లైట్ తీసుకురావాలి, ఏదో ఒకటి పెట్టాలి మనం అక్కడ అని చెప్పి, విద్యుత్తు ప్రధానమైనది, అవసరమైంది కాబట్టి ఒక 4,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడైనా భూమి ఉందేమో, ప్రభుత్వ భూమి ఉందేమో అందుబాటులో చూడండి అని చెప్పి ఆ జిల్లా నాయకులతో మాట్లాడి జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను. చెప్తే వారు మంచి సార్, ఇక్కడ ఏదో గద్వాల ప్రాంతంలో పైన ఉంది, ఒకసారి చూసి చెప్తామని చెప్పారు. అయిపోయింది అది. ఆ తర్వాత ఒక 3-4 నెలల తర్వాత నేను విద్యుత్ శాఖ మంత్రి అయినా. మళ్ళీ సడన్గా ఒక రోజు కేసీఆర్ గారు ఆ జిల్లా కలెక్టర్కి ఫోన్ చేసిండ్రు. ఏమైంది, భూమి ఎంతవరకు వచ్చింది పవర్ ప్లాంట్ అని చెప్తే వారుండి, సార్ అది ప్రభుత్వ భూమి ఉంది కానీ మొత్తం పేదలు ఉన్నారు, వేలాది మంది, ఇక ఆడ తీసుకోవడం కష్టం సార్, అది కొంతనేమో అసైన్మెంట్ చేసింది ప్రభుత్వం,
కొంతమంది ఏమో అసైన్ చేయకపోయినా ఆక్యుపేషన్ చేసుకొని ఉంటున్నారు. వేలాది మందిని నిర్వాసితులను చేయడం కష్టమవుతుంది, వీళ్ళు సరేడా అని చెప్పి. ఎందుకు ఒక పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలంటే మొట్టమొదటిగా ఉండాల్సింది భూమి ఒకటి. ఈ రోజుల్లో ఏంటంటే ప్రభుత్వ భూమి ఉంటే బెస్ట్, ప్రైవేట్ భూములు తీసుకోవడం కష్టం, ధరలు కూడా పెరిగినాయి, ప్రజల్లో కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే మొదటిది. రెండవది నీళ్లు, ప్రధానమైంది విద్యుత్ ఉత్పత్తికి. మూడవది రోడ్డు సౌకర్యం, రైలు సౌకర్యం, ఎందుకు బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇంకా వీలైతే దాంట్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ దిగుమతి చేసుకున్న బొగ్గే వాడాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన కూడా తెచ్చింది అప్పుడే. మరి ఇది పోర్ట్లకు కూడా దగ్గర ఉండేటట్టు ఉండాలి. పైగా అక్కడ అవతల వైపు రాయచూరులో ఎన్టీపీసీ పెట్టి ఉంది ఆడ ఆల్రెడీ. కాబట్టి యువతల ఒకటి మనది, దానికి 4 కిలోమీటర్ల దూరంలో మనం ఉంటాం యువతల వైపు. ఆ ప్రాంతంలో అయితే ఇంకా బెస్ట్ అన్ని రకాల అని చెప్తే కేసీఆర్ గారు వారికి వీలు కాదన్నారు. అన్నాక ఖమ్మం కలెక్టర్కి ఫోన్ చేసిండ్రు. సరే ఇటు వీళ్ళు సౌత్లో పెడదాం అనుకుంటే వీలు కావట్లేదా, వీళ్ళతో కావట్లేదు, మరి అక్కడనే ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చూడు అని చెప్పి. అదే రోజు వారు చెప్పగానే నేను బయటికి పోయి మా కలెక్టర్ మా ఆర్డీఓకి ఫోన్ చేసిన, మీరు కూడా ఆర్డీఓకు, ఎందుకంటే నాకు అప్పటికి ఐడియా ఉంది. అంతకుముందు చెప్పిన దాన్ని బట్టే నేను ఇది అన్నిసార్లు చెప్పేవన్నీ 4 అందుబాటులో ఉన్న ప్రాంతం ఏది అని చూస్తే దామరచెర్ల పక్కన వీర్లపాలెం అని ఉంటుంది. నేను ఎప్పుడో నాకు మొదటి నుంచి తెలుసు, అక్కడ మాకు బంధుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు చూసినోని ప్రభుత్వ ల్యాండ్లు, బ్యారెన్ ల్యాండ్లు వందల వేల ఎకరాలు కనపడేది. నేను వారికి ఫోన్ చేసి వెంటనే అక్కడ ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అందుబాటులో ఉంది ఒకసారి నాకు చెప్పు అని చెప్పిన. అంటే ఆయన వెంటనే తెలుసుకొని, అప్పటికే ఆయనకు ముందు పూర్తి అవగాహన ఉంది కాబట్టి, సార్ గవర్నమెంట్ ల్యాండ్ కొంచెమే ఉంది, 500-600 ఎకరాలే ఉంది, కానీ ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ అని ఉంది కానీ అక్కడ చెట్టు లేదు, ఫారెస్ట్ ల్యాండ్ మాత్రం 4-5 ఎకరాలే ఉంది సార్ అని చెప్పాను. నేను నవ్వుకుంటూ లోపలికి వచ్చిన. ఇది నవ్వుతున్నమైంది అని అడుగు కేసీఆర్ గారు. ఏం లేదు, మీరు పవర్ ప్లాంట్ పెట్టాలి అక్కడిక్కడ వెతుకుతుంటే మా జిల్లాలో కూడా ఏమైనా అవకాశం ఇస్తారేమో, 1000-2000 మెగావాట్లు నాకు అని చెప్పి, ఇట్లా పలానా కాడ ఉంది, రోడ్డు ఉంది, దానికి హైవే ఉంది, రైలు మార్గం ఉంది, బీబీనగర్ నడికుడి, నీళ్లు ఉన్నాయి బ్రహ్మాండంగా, ప్రభుత్వ భూమి ఉందేమని అడిగితే ఆయన ఆడియో 500-600 ఎకరాలే ఉందంటుండు, కానీ ఫారెస్ట్ ల్యాండ్ ఉందంటుండు, అది వీలు కాదు కదా అన్న. నేను అయ్యో ఎవడు చెప్పిండు నీకు అమాయకంగా, ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఎందుకు వీలు కాదు, ఇంకా మంచిగా తీసుకోవచ్చు, దానికి ఆల్టర్నేట్గా మనం ఇవ్వచ్చు వేరే కాడ, ఆ నిబంధనలు ఉన్నాయి అని చెప్పి, గంతభూమి మీ కాడ ఎక్కడిది ఫారెస్ట్ అని చెప్పి డిఎఫ్ఓ చేసి ఫస్ట్ ఫోన్ చేస్తే, ఉంది సార్ ఆ గుట్టలలో ఈంచెల్లాడికి కృష్ణవరం 10-15 వేల ఎకరాలు ఉంది సార్ అన్నాడు. అనగానే ఇది సరే ఇది ఎలానట్టుంది అని చెప్పి ఎంఆర్ఓకి చేసింది డైరెక్ట్గా. ఏ ముఖ్యమంత్రి కూడా అయితే సిఎస్ లేదా సెక్రటరీ ఎప్పుడో కొన్ని సందర్భాలు కలెక్టర్ తప్ప అంత కింది స్థాయి మాట్లాడరు. కానీ ఆ యాంగ్జైటీలో నేను చెప్పినని చెప్పి ఎంఆర్ఓకి చేసి, మీ దగ్గర ఫారెస్ట్ ల్యాండ్ ఉందా, ఎంత ఉందా అని అడిగాను. మీ మంత్రి ఏదో చెప్తున్నాడు, ఎంత ఉంది అంటే, సార్ ఫారెస్ట్ ల్యాండ్ నా మండలంలో 4000 ఎకరాలు ఉంటుంది, దాన్ని ఆనుకొని కూడా పక్క మండలంలో ఇంకొక 5-6 వేల ఎకరాలు ఉంది సార్ అన్నాడు. పక్క మండలం ఎంఆర్ఓ కూడా చేసి ఆయన కూడా చెప్పి, అరే ఇదేదో మంచిగా ఉంది కదా పోదాంపా అని చెప్పి అప్పుడే నిమిషంలో చెప్పి తెల్లవారి 2 హెలికాప్టర్లు తీసుకొని పోయి చూసి వచ్చినాం. చూస్తున్నప్పుడు కొంచెం ఇది రిజిస్టర్ కానివ్వండి ప్రజలకి, పైన తిరుగుతున్నప్పుడు సార్ అన్నమాట, మీ అదృష్టం పండిందా నల్గొండ జిల్లాది, ఇది పేరుకేం అడవి ల్యాండ్ అని ఇచ్చారు 10-15 వేల ఎకరాలు, ఇలా ఉరిపెట్టుకొని చచ్చిపోదామని ఒక చెట్టు లేదు, అంత ఎత్తు చెట్టే లేదు ఇది అని చెప్పేసి పైన అతను జోక్ మాట్లాడి రాగానే తీర్మానం చేశారు. ఇది ఓకే ఒక విషయం, ఇది ఒక విషయం, ఏం జరిగింది, టాక్స్ జరిగింది మీరు వివరిస్తున్నారు. ఇది ఒక విషయం, వాస్తవాలు తెలవాలి కదా. అయిన తర్వాత ఇవాళ ఆర్టీపీపీ బొగ్గు పోయేది సింగరేణి నుంచి, ఆర్టీపీపీకి బొగ్గు పోయేది సింగరేణి నుంచి, దామరచెర్ల దాటిన తర్వాత ఇంకా 2 దూరం ఉంటుంది. ఇవాళ మనకి ఇస్తున్న బొగ్గు, ఇవాళ వీటీపీపీకి ఇస్తున్న బొగ్గు ఎక్కడి నుంచి, ఒరిస్సా నుంచి. ఏది మనది బోంగ, సింగరేణి పోంగ. మొత్తం భారతదేశం ఇక్కడ ప్రశ్న పొరుగు రాష్ట్రాలది కాదు, తెలంగాణ ఖజానా మీద భారం పడేలా అన్నట్టు నిర్ణయం ఉన్నదా లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 100% కాదు, వెనుకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యత. పైగా ఒకే చోట అన్నీ కూడా కేంద్రీకరించడం కూడా కరెక్ట్ కాదు, అది కూడా డిఫరెంట్ ఏరియాలో పెట్టడం అనేది కూడా అవసరం, అన్ని వైపులో పెట్టడం అనేది కూడా అవసరం. ఆ మాటకు వస్తే వరంగల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం, టెక్స్టైల్ పార్క్ వరంగల్ పెట్టినాం. మరి వరంగల్లో ఎందుకు పెట్టాలి, పత్తి నల్గొండలో కూడా అవుతుంది అని నల్గొండలో పంచాయతీ చేస్తే, లేదు మా ఆదిలాబాద్లో పెట్టాలి, మాగడ పత్తి పండుతుంది ఆడేది పెట్టాలి ప్రభుత్వం చేస్తే, దానికి ఏమైనా ఆన్సర్ ఉంటుందా? ఎక్కడైనా ఒక ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఒక ప్రాంతంలో లైట్ తేవడం కొరకు ఇలా ఎందుకు రామగుండం అంతగా లేచింది, ఒక అభివృద్ధి కార్యక్రమం ఉండబట్టే కదా. ఎందుకు కొత్తగూడెం లేచింది, ఉండబట్టే కదా. వరంగల్ కూడా ఎందుకు లేపాలనుకున్నాం, ఒక ప్రత్యామ్నాయం ఉండాలి, కేంద్రం హైదరాబాదే కాదు తెలంగాణకి ఇంకొకటి కూడా పెద్ద నగరం ఉండాలి, ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు
ఒకటి సిద్ధంగా ఉండాలి, ప్రజలకు రిలీఫ్ ఉండాలి, దీని మీదనే ప్రజలు పడితే వేరే రకాల సమస్యలు వస్తాయి అనేది ఒక విజ్ఞత ఉన్న ప్రభుత్వాలు, విజన్ ఉన్న ప్రభుత్వాలు చేసే ఆలోచన. Right. Coming దాంట్లో back to- భాగంగా No, coming back నల్లగొండ to జిల్లా, నేను చెప్తున్నా, మేము నల్లగొండ జిల్లా రూపురేఖలు మారిపోతాయి దాంతో. ఇవాళ మిర్యాలగూడ ప్రాంతంలో పెరిగిపోయింది అభివృద్ధి, లేచింది. ప్రత్యక్షంగా 4-5 వేల ఉద్యోగాలు కావచ్చు, పరోక్షంగా 20,000 మందికి వస్తాయి ఉద్యోగాలు. ఆ రకంగా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకు పెడితే ఏ ప్రభుత్వం అయినా. Right. Coming ఇలా ఈ ప్రభుత్వం అయినా ఒక ఆయన అక్కడ ఎందుకు పెట్టిండు ఒక లిఫ్ట్, నువ్వు ఆయన ఎందుకు పెట్టినావు లిఫ్ట్, నా కాడ పెట్టలేదు ఎందుకు అని ఇంకోటి అడిగితే ఏం చేస్తావు? ఇది ఒక సెన్స్లెస్ వాదన తప్ప, మూర్ఖపు వాదన తప్ప నిలబడేది కాదు. రైట్. వాడు ఎవడైనా మాట్లాడి రాజకీయ నాయకుడు, కానీ ఒక జడ్జి అంటే ఆయనకు, ఒక జస్టిస్ అంటే ఆయనకు సమగ్రమైన ఆలోచన ఉండాలి కదా. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది అని తెలవాలి కదా. జగదీష్ రెడ్డి గారు, ఇక్కడ క్లియర్ గా కమింగ్ బ్యాక్ టు ఎల్ నరసింహారెడ్డి. మీకు ఇంకోటి కూడా చెప్తాను, మీకు ఒక నిమిషం, లెట్ మీ ఆస్క్. దీన్ని కంప్లీట్ చేయి. ఇంకోటి కూడా చెప్తున్నా, బొగ్గు గనులు చాలా ఈయన చెల్లడికి అంతటి ఉన్నాయి. నువ్వు మొట్టమొదటి సింగరేణిలో ఎందుకు స్టార్ట్ చేసినావు, నువ్వు మొట్టమొదటి రామగుండంలో ఎందుకు చేసినావు, మొదలు ఆగని ఎందుకు దోమైనావు, మా ఊళ్ళు ఎందుకు దోమలేదని అడిగితే ఏం చెప్తావు సమాధానం? ఇప్పుడు వస్తుంది కదా ఒకటి దోవుకుంటా, ఇది మాకన్నా ఎందుకు మొదలు పెట్టలేదు నువ్వు అని అంటే ఏమన్నా ఆన్సర్ ఉంటుందా? ఆ రోజుకు ఆ ప్రభుత్వానికి ఉండే ఆలోచనలు ఏదైనా ప్రజల పట్ల పని చెయ్యాలి అని ఒక ఆలోచనతో చేస్తే. రైట్ రైట్. కమిషన్ ముందున్న మరో ప్రధానమైన ఇష్యూ, మీరు అన్నింటినీ కాంపిటేటివ్ బిడ్డింగ్ రూపంలో వెళ్లకుండా అన్ని నామినేషన్ మెథడ్లో వెళ్ళారు. విద్యుత్ లైన్ అయినా, తర్వాత ఈ 2 పవర్ ప్లాంట్లకు సంబంధించి అయినా, లేదంటే పీపీఏ విత్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయినా, ఎందుకు కాంపిటేటివ్ బిడ్డింగ్ ఎంచుకోకుండా నామినేషన్ మెథడ్లో వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు అంటే మేము పారదర్శకంగా ఉండాలి కాబట్టి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే నిజం ఏం జరుగుతుందో మనకు తెలుసు. మీకు ఇంకోటి కూడా చెప్తే, ఇక దాంట్లో కూడా దాచిపెట్టుకునేది ఏం లేదు. మేము 800 మెగావాట్లు కొత్తగూడెం ఏదైతే BHELకి ఇచ్చినామో అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా 2 ప్రారంభం చేశారు. కానీ మాకంటే ఒకటేమో 800 కోట్లు ఎక్కువ, ఒకటేమో 1100 కోట్లు ఎక్కువ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, టెండర్లలో ఇచ్చారు, సేమ్ ప్లాంట్లు. అంటే ఇక్కడ అవినీతి జరిగినట్టు, ఇక్కడ మంచిగా ఉన్నట్టు. ఎందుకు ఇచ్చినాము అని అంటే NTPCకి కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు దేనికైనా నామినేషన్ మీద లేదా డైరెక్ట్ PPAల ద్వారా చేసే అవకాశం ఉంది చట్ట ప్రకారం. మీకే చెప్తున్నా, మీరు అన్నది వాస్తవం. ఇంకో మాట కూడా చెప్తా, సరే బయట చెప్తే గొప్ప అని అంటారు, ఇలా నమ్మేటోడు నమ్ముతాడు, నమ్మడు వేరు. కానీ మోడీ ప్రైవేట్ టాక్స్లో మోడీ కేసీఆర్ గారిని 5 నిమిషాలు అభినందించాడు. కేసీఆర్, ఈ టైంలో నువ్వు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చినావు, అవతల మీ కౌంటర్ పార్ట్లు అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు, అందులో ఏం జరిగిందో నాకు తెలుసు, నువ్వెందుకు ఇట్లా చేసినావు. ఇంకొకటి కూడా, కేసీఆర్ గారికి ఒక పిచ్చి నమ్మకం ప్రభుత్వ రంగ సంస్థలు బతికించాలి, ఉంచాలి, అంతకుముందు నుంచే పాలసీ. ఈ టైంలో BHELకి ఇవ్వడం అనేది అవసరం. ఏం జరిగింది, BHEL కాదని BHELని ముంచడానికి ప్రైవేట్ సంస్థలు మొదటిసారిగా బయట నుంచి వెళ్ళి, చైనా నుంచి ఇంకొక నుంచి వెళ్ళి ఎక్విప్మెంట్ తేవడం మొదలుపెట్టినాయి. మనం కనుక ఇవాళ ఈ ఇచ్చుండకపోతే BHEL చచ్చిపోయేది ఇప్పటికి. వాస్తవానికి BHELని బతికిచ్చినాం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బతికించాలి తప్ప. సబ్ క్రిటికల్ టెక్నాలజీని BHEL నుంచి కొనుగోలు చేసిన విషయం గురించి అంటున్నారా? అన్నీ అది సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ రెండానికే ఇచ్చినాం కదా. ఇక్కడ మీరు అంటే సబ్ ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్ రోయిన్, మంచి ప్రశ్న వేసినాం, పోవాలి ప్రజలకి. ఒక సబ్ క్రిటికల్ది మేము BHEL కార్డు తీసుకొని సూపర్ క్రిటికల్ ఇంకోటి కానీ ఇచ్చుంటే, అది కొత్తగూడెం కావచ్చు, అది మన యాదాద్రి కావచ్చు, మేము ఇంకోటి కానీ ప్రైవేట్ కూడా ఇచ్చింటే, ఇదేమో మీరు కావాలని ఇది తెచ్చిండ్రు, అక్కడేదో కిక్ బ్యాక్స్ కొరకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్పి మమ్మల్ని అంటే మేము పడేవాళ్ళం. సబ్ క్రిటికల్ అయినా సూపర్ క్రిటికల్ అయినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి ప్రతిదీ కూడా ఎలక్ట్రిసిటీ విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలే కదా ఇచ్చింది. ఆర్డర్ చేసింది, ప్రైవేట్ సంస్థకు నష్టం కలగకుండా ఉండాలి అని BHEL దగ్గర నుంచి ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీని మీరు కొనుగోలు చేశారని ఒక ఆరోపణ. అసలు వాడు ఎవడో మాకు ఎందుకు తెలుస్తుంది? BHEL కార్డు ఉన్న సంగతి మాకేం తెలుసు, వాళ్ళు వచ్చి చెప్తే తప్ప. తప్పే ఉంది, BHEL వాళ్ళ దగ్గర ఉన్నది మేము పెడతాం సార్ అన్నారు, దాంట్లో తప్పే ఉంది. మరి వీటన్నిటికీ ఈ 800 మెగావాట్లు, ఆ 4000 మెగావాట్లకు దాంట్లో ఏమొచ్చిందని ఇస్తాం? అందులో ప్రైవేట్ వాడికి ఇవ్వచ్చు కదా, ఏదైనా కిక్ బ్యాక్ తీసుకోదలుచుకుంటే ప్రైవేట్ వాడితో వస్తే BHEL అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ప్రతి దాంట్లో అవినీతి, ఒకటే మాట, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ప్రతి దాంట్లో అవినీతి జరిగినట్టే. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన ప్రతి దాంట్లో అవినీతి స్కోప్ ఉంది కదా చేసుకోవడానికి, ఇలా స్కోప్ కూడా లేదు కదా. తెలంగాణ ఇలా స్కోప్ కూడా లేదు, సింపుల్ లెక్క. ప్రైవేట్ పోనీయండి ప్రజలకు మీ ద్వారా, అవినీతి జరిగింది, ప్రజలకు పోనీయండి మీ ద్వారా, అక్కడ అవకాశం ఉంది కదా. సేమ్ నేను చెప్తున్నాను, నేను వేరే అనలే, సేమ్ నేను కొత్తగూడెంలో 800 మెగావాట్లు BHELకి నామినేషన్ మీద ఇచ్చినాడు. ఆంధ్రప్రదేశ్లో VTPSలో ఇంకొకటి 800 మెగావాట్లది, ఇంకొకటి కృష్ణపట్నం 800 మెగావాట్లు.
ఈ 2 చోట్ల కూడా అదే టైంలో ఇచ్చిండ్రు. వాళ్ళు ఓపెన్ కాంపిటేటివ్ బిడ్డింగ్లో పోయినరు. మాకంటే వీటీపీఎస్దేమో 790 కోట్లు, కృష్ణపట్నందేమో 1100 కోట్లు ఎక్కువ ధరకి ఇచ్చిండ్రు. ఇందులో ఎవరు తప్పు చేసినట్టు, ఎవడు పైసలు ఎవడు పోయినట్టు? బిహెచ్ఎల్ లంచం ఇస్తుందా? బిహెచ్ఎల్ చైర్మన్ ఆయన జేబుల నుంచి పైసలు తీసి ఇంకొకరికి ఇస్తాడా? తీయొస్తుందా దాంట్లో నుంచి వెళ్ళి? రమణ్ సింగ్ మాకు లంచం ఇస్తాడా? పీజీసీఎల్ చైర్మన్ కూడా లంచం ఇస్తాడా? అనుకన్నా సార్ జగదీష్ రెడ్డి ఏంటంటే ఇది ఎక్కడ ఓ ప్రైవేట్ వాడికి ఉన్న ధర కంటే ఎక్కువ ఇచ్చి మీరు వానికి ఇచ్చిండ్రు, వానికి అట్టబెట్టిండ్రు అంటే దాంట్లో ఏదైనా అవకాశం ఉంది, ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంది, మనం అనడానికి కూడా అవకాశం ఉంది. మేము ఇంత పారదర్శకంగా ప్రభుత్వ రంగ సంస్థలకు ఇస్తే దీంట్లో ఏందో తూమాలే కోడిగుడ్డు మీద ఈకలు వికాలే అని ఒక చిల్లర ప్రయత్నం చేసి ఇప్పుడు ఎల్లెలకల పడే పరిస్థితి వచ్చి ఈయనకి ఎందుకో మరి ఎక్కడుందో జస్టిస్ నరసింహారెడ్డి గారి కోపం సరిగా మేము మాట్లాడేగా ఇంటర్నల్ కానీ వారు ఎందుకో ఏదో సంథింగ్ ఏదో విషయంలో కేసీఆర్ గారితో వారికి ఏదో భేదాభిప్రాయం ఉంది. ఎందుకు మారిందో, వారికి పొలిటికల్ ఐడియాలజీ వల్ల మారిందో, ఇంకోటి మారిందో, మొత్తానికి ఆయన ముందే ప్రియాక్యుపై అయి ఉన్నాడు దీంట్లో. అది మనకు 11 తారీఖు సమావేశంతో బయటపడింది. ఆయన అది మాట్లాడకపోతే అది కూడా బయటపడేది కాదు, తెలిసేది కాదు మనకు. మేము కూడా నమ్మే ఉంది గొర్రెలాగా. మేము వాస్తవానికి మీరు అన్నట్లు ఆ పాయింట్ మీద మేము కోర్టు పోయి స్టే తేవచ్చు దాని మీద, కానీ మేము చేయదలుచుకోలే. విచారణ జరగాలని కోరుకున్నాం. తెలంగాణ బిడ్డగా తెలంగాణ పడ్డ కష్టాలు ఏందో, విద్యుత్ రంగంలో జరిగిన ఇబ్బందుల వల్ల ఎన్ని వేల మంది రైతులు చచ్చిపోయినరో ఒక రైతుగా ఆయన తెలుసు. ఆయనే స్వయంగా ఇబ్బంది పడ్డాడు, విద్యుత్ పట్ల వ్యవసాయం చేసేవాడు కాబట్టి, ఆయన కూడా రైతు కాబట్టి తప్పకుండా ఆయన కేసీఆర్ గారి పట్ల సింపథెటిక్గా ఉంటాడు. మాకేం డబ్బా కొడుతున్నాడని మేము అనుకుని కొట్టాలని కూడా మేము ఆశించలే. ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు మాత్రమే చెప్తాడు అని మేము నమ్మినాం పూర్తిగా ఆయన్ని. కానీ ఇలా స్పష్టంగా బయటపడ్డాడు. కానీ జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ అనుకూలవాది, మీకు తెలుసు 100% ఏమన్నా టైంలో ఆయన ఏం చేశారన్నది. 100%. ఎందుకు ఇప్పుడు మీరు ఆయన మీద కొన్ని అనుమానాలు రేకెత్తిస్తూ ఆయన మీద మారాడు అంటారు? ఏం మారాడు అనుకుంటున్నారు? స్పష్టంగా నువ్వు న్యాయాధికారిగా, ఒక విచారణాధికారిగా చేయకూడని పని చేసి మీరు తీయండి ఒకసారి హిస్టరీ. మీరు మొత్తం భారతదేశంలో మొత్తం హిస్టరీ తీయండి. ఏ కమిషన్ అయినా ఎక్కడైనా ఈ రకంగా ప్రెస్ పెట్టి బయటికి మాట్లాడే సందర్భం, అది కూడా పూర్తి విచారణ పూర్తి కాకముందే, ఇది న్యాయం అవుతుందా? ఇది ఒక న్యాయాధికారి చేయాల్సిన పనేనా? ఒక కమిషన్ చేయాల్సిన పనేనా? ఎట్లా కరెక్ట్ అవుతుంది? సార్ జగదీష్ రెడ్డి గారు, కేసీఆర్ మార్క్ లేకుండా చేద్దామని ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? ఎందుకంటే కాళేశ్వరం పైన విచారణ జరుగుతుంది, గొర్రెల స్కామ్ మీద విచారణ జరుగుతుంది, ఇప్పుడు విద్యుత్ కొనుగోలు, అంటే వరుసగా కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నారు బీఆర్ఎస్ని. కేసీఆర్ గారు మార్కు లేకుండా చేయాలనే ప్రయత్నం మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటే ఉండొచ్చు. ఎందుకనంటే కేసీఆర్ మార్కు లేకుండా చేయమంటే తెలంగాణ లేకుండా చేయడం, మరి వాళ్ళ పాత భాషకి ఇట్లా అప్పచెప్పి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపితే కనుక అప్పుడు కేసీఆర్ మార్కు పోతుంది తప్ప అప్పటిదాకా కేసీఆర్ మార్కుని తీసేయడం ఈ ప్రపంచంలో ఎవరితో కూడా కాదు. తెలంగాణ రాష్ట్రం పోతేనే కేసీఆర్ మార్క్ పోతుంది. ఇక కేసీఆర్ మార్క్ ఎట్లా తీస్తావు? నువ్వు తెలంగాణ రాష్ట్రం తీసుకుపోయి మళ్ళీ సమైక్యాంధ్రలో కలిపితే విలీనం చేస్తే అప్పుడు జరుగుతుంది. చేయండి వాళ్ళను, తెలంగాణ ప్రజలు చేయాల్సింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.